Today we are going to Devadas home. Devadas home. This is Dolly. So this is Medipalli route. This is how it is. చాలా ఇట్లా కొత్త రోడ్ ఇది. కొత్త రోడ్ వేసిర్రు ఫైనల్లీ, కానీ చిన్నగా వేసిర్రు, వైడ్ వేయలే ఆడదాకా. Yes. It's not Gonzo, it's Cozy Corner. Again Bombay. Yeah. Hey Siri, call Anil Jio. Calling Anil on mobile. సోషల్ మీడియా లేదా తెలియని Bawarchi, నేషనల్ it's సైబర్ duplicate హెల్ప్ లైన్ Bawarchi. 1930 కి రిపోర్ట్ చేయండి. Hey Siri, call Devadas Jio. Calling Dentist Geo mobile. Oh, this fellow. He did not even see left and right. Just he came off. బాస్ స్టార్ట్ అయిన అనిల్ అని పిలుస్తావా? నేను ఈడ వచ్చేసిన, ఈడ ఏమంటుంది ఉడుపల్. This is west side. This is the only one. This is the new west side in Yeah. Uduppal. This is the area where the market sits on Sunday. Look at this Tata Safari, looking like a beast. This is the teachers. Saturday. Alcohol people. Yeah. Challaga from next month onwards. This is my When gym. you are in See, fit vlog, you have to go. I hope you guys can see. Wait a moment. Yeah, this is my gym. Dar Fitness. I think you guys can't see. It's yeah. From here, it's visible. Yeah, fitness studio. So who is here? My friend Devadas. Hi, Devadasana. We are vloggers. వాడు రాలే, ఎందుకు రా? కాలేజ్ చేస్తలేడు. సో ఫ్రెష్గా స్నానం మీద తిరుగుతుర్రే. స్నానం చేయలే, ఇందాక మేము ఆడ పోయి గేమ్స్ ఆడినాం. ఏడన్నాం గేమ్స్. సో దేవదాస్ గారిని సర్ప్రైజ్ చేయడానికి వచ్చినాము. ఏడి తీసుకొద్దాం దేవదాసన. చెప్పు కదా, ఏం చేస్తున్నావురా? తోటగూడ అంత ఎక్సైటెడ్గా వచ్చింది, మళ్ళీ దేవదాస్ వాళ్ళ ఇంటికి పోదామంటే. ఏ మ్యాచ్ ఈరోజు ఎవరు నడుస్తుంది? పంజాబ్ వాళ్ళది. చింటూ బాయ్ అని చూస్తారా? ఇది ఏదో కాలీ ఏదో ఉంటుంది, రోడ్ కాలర్ అని ఒక డాగ్ ఉంటుంది. టెరిటరీ మార్క్ చేసినది ఆల్రెడీ. డాగా ఏమో లేబరు ఇదా అంటే ఏం dog? పెట్టా సో బ్రో డాగ్ వెళ్ళిపోయిందంట. ఇది రోడ్ కాలీమెన్ అని ఏదో డాగ్ ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ గుడ్ బ్రీడ్. దాని క్రాస్ బ్రీడ్ అనుకుంటుంది. సేమ్ అట్లానే ఉంది, సిట్టింగ్ కూడా సేమ్ పొజిషన్. లెట్ మీ అదే కొరుకుతారు అదే అంటది. నిలబడితే గలీజ్ ఉంది, స్ట్రీట్ డాగ్ లాగా ఉంది. కానీ మొత్తం మనం లైటే ఆఫ్ చేయలేదు. దట్స్ పర్ఫెక్ట్. అనిల్ లేనా ఆడు ఓన్లీ బీకామ్ కంప్యూటర్స్ మేరీ ఎంబీఏ చేయలేదా ప్రతాప్? లేబా ఎంబీఏ చేయాలి, చేసి పెట్టుకోవాలి ప్రతాప్. లేచి వెళ్ళిపోతుంది. నా కొడకరే, నువ్వు నన్ను షూట్ చేయకరే. చేస్తూ ఆపేసారా ఏంది ఇది? అరే అక్కడ ఏముంది? దాన్ని అవతారా మొత్తం జంగల్ అది. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ పూట అటు వెళ్ళొద్దు. అక్కడ ఉండే రా అసలు ల్యాండ్ ఇటు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. గుడి పక్కనే ఉండే గుంత. ఇక్కడ స్ట్రైట్ చూసినాం అంటే ఆ లైట్ ఉందా? అవునా? ఆ లైట్ వెనక ఇల్లే దుబాయ్ సాయి వాళ్ళ ఇల్లు. దుబాయ్ సాయి మా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ డాడీ దుబాయ్ పోయిండు, కానీ ఆయన యూఎస్ లో ఉన్నాడు ఇప్పుడు.
ఆయన యూఎస్లో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా యూఎస్లో ఉన్నాడు. ఇద్దరు యూఎస్లో పోయారు మొన్న లాస్ట్ 3 years బ్యాక్. ఓకే 4 years బ్యాక్ ఒకటి వెళ్ళిండు, వాళ్ళ అన్న 3 years బ్యాక్. బట్ వాళ్ళ కొడుకు పోలేదు, వాళ్ళ డాడీ పోయిందంటే దుబాయ్ పోయి వాళ్ళ కొడుకు విజిట్ అయ్యి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు దుబాయ్లో ఎందుకు లేడు? ఎందుకంటే వాళ్ళ డాడీ దుబాయ్ నుండి వచ్చేసిండే, సో జాబ్ వదిలేసి. ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు నాకు అర్థమైంది, బట్ యూఎస్ పోలేదు వాళ్ళ కొడుకు. అదే కొడుకులు ఇద్దరు యూఎస్లోనే ఉన్నారు. కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ డాడీ వీళ్ళ ఇల్లు ఈడు ఉంటుంది కదా. రైట్ ఇక మా దుబాయ్ సాయి వాళ్ళ ఇల్లు చూపెట్టాలి. సాయి, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో, నాకు చూపి. సాయి, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, దిస్ ఈజ్ యువర్ హోమ్ ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ ఇట్. కాదు ప్రతాప్ వాడు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఆడికి నిజంగా దయ్యం. వన్ అండ్ ఓన్లీ సన్, బీ కేర్ఫుల్. It's okay, we have to experience each and everything. Until unless we won't experience, we don't know what is going to be, right? That's what. Once you experience, you will never do that. Yeah, we have to. See. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వెళ్తున్నారు. మేము కూడా SRH fans. I am also SRH fans, not RCB. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. I hate RCB because I don't know why. Just because of Virat Kohli, I don't like him. You see that match, that fellow did not even give respect to that Travis said. He did not give a handshake. I hate all those things. Each and every player deserve respect. This is for అదే మైక్ voice. రే ఏంద్ర రే సరూప్, ఎట్లున్నా సరూప్? యా మైక్ టెస్టింగ్ నడుస్తుంది. బాగా కాదు, నేను చూసి వచ్చిన ఇప్పుడే దింపే బండి ఇల్లు అనుకోని వచ్చిన. ఎవరు రైడు మా ఏరియాలో వచ్చి వీడియో తీస్తాను అనుకున్నా. ఇప్పుడు ఇట్లా షటర్లో తీస్తే యాక్చువల్లీ అనిల్ హౌస్ దట్ ఫామ్. Let's go then. He's not there. He's not lifting call. I don't know if he is there. If his parents is there, we are not visiting his place. Why? We don't go directly without information. Are they strict or else? The street. Even now. What they'll say? That's Hey, Anil Ledu Babu, elbow. Unnagani Anil Ledu Babu, elbow. Indian parents, I can understand it. Indian. Even my mom used to be. ప్రతాప్ ఉన్నాడా ఆంటీ? ఉన్నా కానీ లేడు. ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండడు. అనిల్ గారు కూడా వచ్చినట్టు వచ్చి హ్యాండ్ ఇచ్చేసింది కదా. నాతో నేను తారనకలో ఉంటున్నాను. ఇక్కడ అనిపిస్తలే అందుకే ఇటు ఎక్కువ. దేవదర్శన CEO ఖాళీ ప్రొవిడెన్స్ కి CEO. జస్ట్ కొంచెం బ్లాగ్ దాజాన్ని సర్ప్రైజింగ్ పోదామన్నా అంతే. అది మొత్తం బ్లాగ్ మోడ్లో దిగిపోయాడు. సో కార్ అటు సైడ్ పార్క్ దేవదాసాల ఇంటి గారు కార్ పెట్టి ఈయన కలిసిన. సో అనిల్ గారిని ఫోన్ చేస్తే ఆడు ఎత్తుతాడు. నార్మల్ క్యాజువల్గా వాక్ చేసుకుంటూ వచ్చింది. ఆయన పిక్కలు చూపించుకుంటూ వస్తున్నాడు. చూడు పిక్కలు చూడు. క్రికెట్ ఆడి కాళ్ళు వాసిపోయినాయి చూడు. అని కాళ్ళు చూపి ఒకసారి ఎంత బిగ్ ఫుట్ సిల్వా అయిన పేరు. బిగ్ ఫుట్. ఏంద్రే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. మ్యాచ్ చూస్తే సైలెంట్ పెట్టుకోండు. వేరే రూమ్ లో పెడతావు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి. నల్లగా పడుతున్నావు జరా, నల్లగా అయిపోయినావా? ఇట్లా పెట్టు. ఆడేమంటుండు సరూప్ గారు వచ్చి ఇట్లా కలిస్తే మనం డీసెంట్గా మాట్లాడతాం. మీరేంటంటే ఇంత సైలెంట్ ఉందని మాట్లాడుతున్నారు. అంత రఫ్ మాట్లాడాలంటే రామరాయ్ ఒక కాల్ కూడా వస్తాడు. ఇట్లా మాట్లాడుతుండేదని వెళ్ళిపోతాం వల్ల ఇదేనారా మాట్లాడేది. దీపక్ RCB or SRH? SRH. We are Hyderabadis. Okay, cool. అనిల్ అయితే మొత్తం నీ వల్ల నడిపోయినా అంటాడు. కాదు అది కూడా పట్టులే అన్నాడు అనుకో. చిన్నప్పటి నుండి కొంచెం లాగ్ ఉండే గేమ్స్ లో, స్పోర్ట్స్ లేకుండా ఓన్లీ మనమే ఆడుతుండే. క్రికెట్ అన్నా సరే సరే మీరు ఆడని నేను కూర్చుంటా అంటాడు. చదువు బిడ్డ అయిపోదామని ఉండేది కానీ ఇలా చదవాలి లేకుంటే అది ఎటు కాకున్నాయి. అది ఎటు కాలేదు.
వేస్ట్ అంటలేండి. 9.2 అది ఒక్కసారి అప్పట్లో ఎవరికన్నా ఒకసారే అది వచ్చింది. ఒకటేసారి వచ్చింది. కంటిన్యూ కొడితేనే అది. అవును కరెక్టే. 9.2 మర్చిపోయాను. వీడియో చూసాం టెస్ట్ డ్రైవ్ కాదు, గల్లీ అనుకొని యూజ్ చేద్దాం. లేకపోతే రోడ్ లేదు. దేవదాసుని ఎవరు అసలు మాట్లాడుతుంది మా ఏరియాలో అప్పటి నుంచి ఇండియా ఉన్నారా? మరి నీకు కాల్ చేసినప్పుడు మా అన్నయ్య వచ్చిండు కదా అప్పుడు. మా అన్నయ్య వచ్చిండు అప్పుడు రాలే అనుకుంటాం మేము. మీ అన్నయ్య వెళ్ళిపోయినాక వచ్చినాం ఎవరు, ఎందుకంటే అప్పటి నుండి ఇండియా నిలబడదు ఎవరు పోలేము. కాదు దేవదాస్ గారిని మనం క్రికెట్లో దింపుదామని ఎన్నోసార్లు ట్రై చేసినాం కానీ ఏ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కూడా అప్పుడు బ్యాడ్మింటన్ కూడా అక్కడ పార్క్ లో అది రీసెంట్ గా ఇప్పుడు కోర్టులో అయితే కొంచెం అసలు కార్డ్స్ అయినా అన్నాం చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ అన్నా గొడ్లాట ఏది చిన్న అక్కడక్కడ ఒక్కొక్క మ్యాచ్ వాడు ఆడతాడు కానీ అంత కాంపిటేటివ్ లెవెల్ ఓడు సీరియస్ మ్యాచ్లు అయితే చూడు, నేను అసలుకి నా దగ్గర బెట్ మ్యాచ్ ఆడాడు అది ఆడాడు బెట్ మ్యాచ్ అంటే నేను రాను. పైసలు అస్సలు ఆడదు చిన్నలతో ఆడారన్న బాగా దేవదాస్, పెద్ద పెద్దలతో అంబానీ. ఏదన్నా కాంపిటేటివ్ ఉంటే నేను ఆడ, ఫ్రెండ్లీ అయితే సీరియస్ ఆడితే మళ్ళీ ఇప్పుడు కూడా ఆడతారు తెలుసా మా అన్న వాళ్ళు, మా అన్న రామ్ అప్పుడు ఆడతారు వాళ్ళు వీకెండ్స్. వాళ్ళు అట్లనే కనెక్ట్ ఉంటారు కదా ఇప్పుడు ఇక ఇంటికంటే వెళ్ళదు వాళ్ళకి షిఫ్ట్ టైం సరే. పాత ఇల్లు ఈడ స్ట్రీట్ పోయి 100 మీటర్ లెఫ్ట్లో ఇటు సైడ్ నుండి పోవాలి. అటు నుంచి కూడా పోవచ్చు కానీ ఎట్లా వెళ్తాం తెలుసు ఆడ పోతే. మొన్న మనం ఆడ క్రోమా ఉంటుంది చూసినాం రైట్ సైడ్లో ఇంటి వెనకాల క్రోమా. సో ఆ లేన్లో చింగిచెర్ల లేన్ల నుండి వెళ్ళాల్సి వస్తుంది. సో అది కొంచెం లెంది కాబట్టి మనం ఇటు సైడ్ ఉంటుంది. ఈ రూట్ ఏంటంటే ఈడ మా చిట్టి జిమ్ ఫ్రెండ్ ఉండేటప్పుడు చిట్టి అని ఓకే అంది ఈడ మెడికల్ది అది ఉంటుంది ఫార్మసీ. ఆయన కోసం ఇటు సైడ్ వచ్చేటోళ్ళం అప్పుడు. నేను దేవదాస్ SRNS కాలనీ. ఈడ దీని లోపల ఈడ ఒక బొమ్మ ఉంటుంది ఈడను, ఈడ కదా ముందు ఇంకా ఈడ పెట్రోల్ బంక్ కూడా వేసారు ఈడ. వచ్చేసేది ఎందుకంటే ఇది హైవే కాదు కాబట్టి ఇప్పుడు ఎవరికి రాకు కూడా ఉండదు వీళ్ళకి. ఈడ ఒక బొమ్మ ఉంటుంది చూడు రైట్ సైడ్లో, దయ్యం లెక్కనే ఉంటుంది, భయపడతా ఎప్పుడు చూసినా. అదా చూపిస్తాను స్టాచ్యూ. అది కొంచెం రైట్ తిప్పు కెమెరా చూపిస్తాం. ఈడనే ఉండాలి రైట్ సైడ్లో. ఇదే అయింది ఈడ ఉండాలి ఈడను. ఇంకా లోపల చూడు, లోపల మంచి నిలబడినట్లేడు. ఎగ్జాక్ట్లీ ఓలైనా తెలియదు నేను ఏరియాలో పెద్ద అనుకుంటే ఎప్పుడు చూసినా చిన్న అప్పట్లో భయమే వేసి నాకు సడన్గా అమ్మ ఎవరు ఆయన అన్నట్టు. ఓకే ఏరియా